హరే కృష్ణ. భగవద్భక్తులు వైష్ణవ భక్తులు అందరికీ పాదాభంజనాలు చేసుకుంటూ శిక్షా గురువులకి దండవత్ ప్రణామాలు అర్పించుకుంటూ వర్తమాన ఇస్కాన్ ప్రభు పరంపరకి మనఃపూర్వక కృతజ్ఞతలు పాదాభంజనాలు అర్పించుకుంటూ మళ్ళీ ఇంకొక కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చేసాను. అయితే ఎప్పుడు చెప్తున్నట్టుగా మనం 108 శ్లోకాలు చదువుకుంటున్నాం కదా. భగవద్గీత యథాతథం అన్న దాంట్లో శ్రీల ప్రభుపాదుల వారు ఎక్కువసార్లు దాన్ని కోట్ చేసి దాన్ని ఉదాహరణగా తీసుకుని ఎన్నో పుస్తకాల్లోనూ ప్రవచనాల్లోనూ వాడిన వాటిని తీసుకుని మన గురు పరంపరలో వాళ్ళు దాన్ని ఒక 108 శ్లోకాల కింద క్రోడీకరించి ఇచ్చారు మనకి. మనం ప్రతి ఎపిసోడ్లోనూ కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాము. నేను కిందటిసారి ఈ 108 శ్లోకాలు ఏ అధ్యాయంలో ఏ శ్లోకం ఉన్నాయనే విషయం గురించి చెప్తానన్నాను. ఒకసారి ఆల్రెడీ 50 శ్లోకాల వరకు చెప్పాను. మరి అవి ఎంతవరకు అందరికీ గుర్తున్నాయో లేదో ఈసారి 108 శ్లోకాలు నెంబర్లు చెప్తామని అనుకున్నాను. ఈసారి తప్పనిసరిగా చెప్తాను కాబట్టి ఫస్టే మనము ఆ నెంబర్లు చెప్పుకుని తర్వాత ఎంత టైం ఉంటే దాని ప్రకారం ఏదైనా ఒక శ్లోకం చెప్పుకోవడం కానీ లేకపోతే ఒక మంచి విషయం గురించి మాట్లాడుకోవడం కానీ చేద్దాము. అయితే లాస్ట్ టైం అనుకోకుండా చాలా టైం పట్టేసింది. అది మీకు చూడడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. అలా కాకుండా మొదట్లో లాగానే ఇప్పుడు కూడా కంపల్సరీ 30 నిమిషాలకి రిస్ట్రిక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ మధ్యన 5-6 ఎపిసోడ్ 40-46 అలా వచ్చింది. కిందసారి మరీ ఎక్కువ 46 నిమిషాలు వచ్చింది. అది తప్పే. అంతగా మీకు ఒకసారి చెప్పేస్తే మీరు చూడడం కష్టం. కానీ అంటే మీకు ఆప్షన్ ఉంది, నేకంటే కంటిన్యూస్గా మాట్లాడతాను. కానీ మీకైతే మధ్యలో బ్రేక్ చేసుకుని మళ్ళీ చూడొచ్చు, పాస్ చేసి మళ్ళీ తర్వాత మీకు సమయం ఉన్నప్పుడు చూడొచ్చు. కానీ అలా కాకుండా సాధ్యమైనంత వరకు 30 నిమిషాల్లోనే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. ఫస్ట్ ముందుగా మంగళాచరణాలు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్వున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతకం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సాగణరఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణదేవా పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధాకృష్ణ పాదాన్ సహగణలలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరే వృషభానుసుతే దేవి ప్రణమామి ప్రియ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ పుతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామినే. నమ ఆచార్యపదాయ గౌరనితాయ ప్రదాయనే గౌరగథాధావనగర గ్రామధారిణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ పుతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతుషే నమః. ఓం నమో బ్రాహ్మణదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం నమో పంకజనాభాయ ఓం నమో పంకజమాలినే. ఓం నమో పంకజనేత్రాయ ఓం నమస్తే పంకజాంగ్రిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఎప్పుడు చెబుతున్నట్లుగా ఇది శ్రీకృష్ణ శ్రీ భక్తి వేదాంత ప్రభుపాదుల వారికి ఇది చెప్తున్నదంతా అంకితం చేసుకుంది. హరే కృష్ణ హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీమద్ ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు. అది ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుపాదుల వారి పేరు గుర్తుకొస్తుంది. కానీ ఈ విషయం అంతా ఇంతగా ఏమిటో
గుర్తురాదు. ఓకే, మనం ఫస్ట్ 108 శ్లోకాల గురించి చెప్పుకుందాము, నెంబర్లు చెప్పుకుందాం అనుకున్నాం కదా. ఇదైతే మరి రాసుకోండి మీరు. ఇది భగవద్గీత 108 ప్రధాన శ్లోకాల్లో మొదటి అధ్యాయంలో మొదటి శ్లోకము, రెండో అధ్యాయంలో 7వ శ్లోకము, రెండో అధ్యాయంలో 11వ శ్లోకము, 12వ శ్లోకము, 13వ శ్లోకము, 14వ శ్లోకము. ఇవన్నీ రెండో అధ్యాయంలో శ్లోకాలు. 20వ శ్లోకము, 22వ శ్లోకము, 23వ శ్లోకము, 27, 30, 40, 41, 44, 45, 46, 59, 62. ఇవన్నీ రెండో అధ్యాయంలోనే. 63, 64, 69 ఇంతవరకు రెండో అధ్యాయంలో శ్లోకాలు అయ్యాయి. ఇది 62, 69 శ్లోకాలు ఉంటాయి మొత్తం. మొదటి శ్లోకంలో 1, దీంట్లో 21 వరకు వచ్చింది కాబట్టి 20 శ్లోకాలు. ఇవి మూడో అధ్యాయంలో ఎన్నో అవన్నీ రాసుకోండి, మెల్లిగానే చెప్తున్నాను కదా. మూడో అధ్యాయంలో 9వ శ్లోకం. మీరు అన్ని అధ్యాయం కాకుండా 3, 9, 3, 14, 3, 12 అలాగా 2, 1, 2, 7 అలా రాసుకుంటే మీకు ఈజీగా తొందరగా అవుతుంది. సరే, ఇప్పుడు రెండో అధ్యాయం అయిపోయింది. మూడో అధ్యాయంలో 9వ శ్లోకము, 14వ శ్లోకము, 21వ శ్లోకము, 27వ శ్లోకము, 37వ శ్లోకము. ఇవి మూడో అధ్యాయంలోవి. అది మరి రెండో అధ్యాయంలో ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే, ఇదివరకు కూడా చెప్పుకున్నామని, రెండో అధ్యాయము 18వ అధ్యాయం చాలా శ్లోకాలు ఉంటాయి. అందుకని దాంట్లో ఇంపార్టెంట్ శ్లోకాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇది 27వ శ్లోకం. మూడో అధ్యాయం అయిపోయింది అనుకున్నాం కదా. నాలుగో అధ్యాయంలోది 27వ శ్లోకం. 27వ నెంబరు 4, 1, 4, 2, 4, 3, 4, 6, 4, 7, 4, 8, 4, 9, 4, 10, 4, 11, 4, 13, 4, 34. ఇక్కడికి 4 అధ్యాయాలు కంప్లీట్ అయ్యేసరికి 37 శ్లోకాలు అయ్యాయి. 38 5వ అధ్యాయంలో 18వ శ్లోకము, 39 5వ అధ్యాయంలో 22వ శ్లోకము, 40 5వ అధ్యాయంలో 29వ శ్లోకము, 41 6వ అధ్యాయంలో 17వ శ్లోకము, 42 6, 41, 43 6వ అధ్యాయంలో 17వ శ్లోకం. ఇంకా 44కి వచ్చేసరికి 7వ అధ్యాయానికి వచ్చాము. 7వ అధ్యాయంలో 3వ శ్లోకము, 45 7లో 4, 46 7లో 5, 47 7లో 7వ శ్లోకం, 48 7లో 14వ శ్లోకం, 49 7లో 15వ శ్లోకం, 50వ శ్లోకం 7లో 16వ శ్లోకం. ఇప్పటికీ 50 శ్లోకాలు. ఇదివరకు ఒకసారి చెప్పాను ఇవన్నీ. ఇప్పుడు 51 నుంచి కొత్తగా చెప్తున్నట్టు అవుతుంది. అయినా సరే, అందుకైనా మంచిది మీరు ఇదివరకు విన్నారో లేదో అందరూ అనుకున్నట్టు మళ్ళీ చెప్పాను. ఇప్పుడు 51 7వ అధ్యాయంలో 19వ శ్లోకం, 52 7, 25, 53 7, 26, 54 7, 27, 55 7, 28, 56 5 8వ అధ్యాయంలో 5వ శ్లోకము, 57 8వ అధ్యాయంలో 6వ శ్లోకము, 58 8వ అధ్యాయంలో 7, 59 8లో 14, 60 8లో 15, 61 8లో 16, 62 8లో 28, 63 9లో 2, 64 9 4, 65 9 10, 66 9 11, 67 9 12. ఇంతవరకు మనం చెప్పుకోవడం అయింది. మొదట్లో కొన్ని ఓన్లీ శ్లోకం చదివేసి మీకు తాత్పర్యం అర్థం చదివి చెప్పేశాను. దాని తర్వాత కొంత దూరం వచ్చాక కొన్ని శ్లోకాలు అయ్యాక అల్లాకంట ప్రభుపాదుల వారు అంత కష్టపడి రాసిన పర్పోర్ట్ని, భాష్యాన్ని వివరించి చెప్తే బాగుంటుందేమో అని మొదలుపెట్టాను. అలా మొదలెట్టడం వచ్చాక ఒక్కోసారి 2, ఒక్కోసారి 3, ఒకసారి 1 అవుతున్నాయి. అంతకుముందు అయితే ప్రతి ఎపిసోడ్కి 10 శ్లోకాల అర్థాలు, తాత్పర్యాలు చదివి చెప్పేశాను. అలాగా కొన్ని ఉన్నాయి. ఒకవేళ ఇదివరకు చెప్పినట్టు ఒకవేళ టైం ఉంటే కనుకైతే 108 కంప్లీట్ అయ్యాక మళ్ళీ మొదట్లో ఎక్కడి వరకు చెప్పలేదో భాష్యం చూసి అది చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు మనం 67 శ్లోకాల వరకు వచ్చాము. 9, 12, 67వ శ్లోకము, 68 9, 13, 69 9, 14, 70 9, 22, 71 9, 25, 72 9, 26, 72 73 9, 27, 74 9, 29, 75 9, 30, 76 9, 32,
77, 9, 34. 78, 10, 10వ అధ్యాయంలో 8వ శ్లోకం. 79, 10వ అధ్యాయంలో 9వ శ్లోకం. 80వ శ్లోకం వచ్చేసరికి 10వ అధ్యాయంలో 10వ శ్లోకం. 81, 10, 11. 82లో 10లో 12, 13 కలిపి ఒకటే చోట 2 శ్లోకాలు వస్తాయి. అందుకని అది 2 ఒక నెంబర్ కింద ఇచ్చారు. అందుకని లాస్ట్లో మనకి 107 శ్లోకాలే వచ్చినట్టు అవుతుంది. 108 బదులు ఇక్కడ రెండింటికి ఒకటే నెంబర్ ఇచ్చిన మూలాన్ని. 83, 10లో 41. 84, 11లో 54. 85, 11లో 55. 86, 12లో 5. 87, 12లో 8. 88, 12లో 9. 89, 12లో 10. 90, 14లో 4. 91, 14లో 26. 92, 4లో 14లో 27. 26, 27 వరుసగా వచ్చాయి ఇక్కడ. 93లో 15వ అధ్యాయం 5వ శ్లోకం. 94, 15వ అధ్యాయంలో 6వ శ్లోకం. 95, 15, 7. 96, 15, 15. 97, 15, 19. 98, 18వ అధ్యాయానికి వచ్చేసాము. ఇంకా లాస్ట్ అధ్యాయం 98 నుంచి 107 వరకు. అవి 9 శ్లోకాలు. 10 శ్లోకాలు 98 నుంచి 107 వరకు. 107 ఎందుకంటే చెప్పాను కదా ఇందాక 10వ అధ్యాయంలో 2 శ్లోకాలకు ఒకటే నెంబర్ వచ్చిందని. 98, 18వ అధ్యాయంలో 42వ శ్లోకం. 99, 18వ అధ్యాయంలో 54వ శ్లోకం. 100, 18లో 65. 101, 18, 58. 102, 18, 16. 103, 18, 65. 104, 18, 66. 105, 18, 68. 106, 18, 69. 107, 18, 78. ఇప్పటి వరకు 107 శ్లోకాలు అంటే 10లో 2 ఉన్నాయి కాబట్టి 108 శ్లోకాలు. ఏ అధ్యాయాల్లో ఏ శ్లోకాలు ఇంపార్టెంట్ అనే విషయం గురించి చెప్పాను. ఇప్పుడు మనకి విస్తారంగా చెప్పింది 67 శ్లోకాల వరకు చెప్పుకున్నాము. ఇప్పుడు 9వ అధ్యాయంలో 13వ శ్లోకం చెప్పుకోవాలి. చిన్నగానే ఉంది చెప్పుకుని మనం వేరే విషయాలు ఇంకేమైనా చేయడానికి చూద్దాం. ఇప్పుడు ఆల్రెడీ నాకు దీంట్లో మీకు శ్లోకాలు చెప్పిన దానికి 12 నిమిషాలు అయిపోయింది కాబట్టి ముందర చెప్పాను కదా జాగ్రత్తగా 30 నిమిషాలు క్లోజ్ చేస్తానని. ఇది 9వ అధ్యాయంలో 13వ శ్లోకం. సీరియల్ నెంబరు 68 అవుతుంది. మహాత్మానస్తు మాం పార్థ దైవేం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. మహాత్ములు తూ కానీ మాం నన్ను పార్థ ఓ పృథకుమార దైవీ సంబంధమైన ప్రకృతిని ఆశ్రితాః ఆశ్రయించి భజంతి సేవిస్తారు. అనన్య మనసః అచంచలమైన మనస్సుతో జ్ఞాత్వా తెలుసుకొని భూత సృష్టికి ఆది అవ్యయుడు. ఇది మనం కిందసారి శ్లోకంలో కూడా మహాత్ములు ఎలా ఉంటారు, భక్తులు ఎలా ఉంటారు అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. దీని గురించి మళ్ళీ ఇంకా వివరిస్తున్నారు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి. ఓ పృథతనయ, మోహితులు కానట్టి మహాత్ములు దైవీ ప్రకృతి రక్షణలో ఉంటారు. వారు నన్ను ఆది అయిన అవ్యయుడైన భగవంతునిగా ఎరిగి ఉన్న కారణంగా పూర్తిగా భక్తి సేవలో నెలకొంటారు. అలాంటి వాళ్ళకి నేను ఎలాంటి వాడిని అనే విషయం తెలుస్తుంది కాబట్టి ఆ మహాత్ములకి భక్తిలోంచి వెనక్కి వెళ్ళకుండా నా భక్తిలోనే ఉంటారు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి తెలియజేస్తున్నాడు అనమాట. దీనికి ప్రభుపాదుల వారి భాష్యం ఏం చెప్పారు చూద్దాము. మహాత్ముని వర్ణన ఈ శ్లోకంలో స్పష్టంగా ఇవ్వబడింది. మహాత్ములు అనే వాళ్ళు ఎలా ఉంటారు అనే విషయం గురించి వివరంగా చెప్పారు ఈ శ్లోకంలో. మహాత్ముని మొదటి చిహ్నం ఏమంటే అతడు అది వరకే దైవీ ప్రకృతిలో నెలకొని ఉంటాడు. అంటే దైవ సంబంధమైన భావాలు నింపుకుని ఉంటాడు. అతడు భౌతిక ప్రకృతి నియంత్రణలో ఉండడు, ఈ భౌతిక ప్రపంచం యొక్క నియంత్రణలో ఉండడు. అతను ఆల్రెడీనే భక్తిలో ఉన్నారు కాబట్టి భౌతిక ప్రపంచం యొక్క ఆశలు కానీ కోరికలు కానీ ఆయనకి ఏమీ ఉండవు. అది ఎట్లా సాధ్యపడిందంటే దేవాదిదేవుడు శ్రీకృష్ణుడికి శరణు వచ్చామనుకోండి, ఒకసారి మనం ఆయన పాదాలకి మనం శరణు వేయడామంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న వాటి గురించి అది నియంత్రణ గురించి మనం దాని నుంచి మనం ముక్తి పొందిపోతామంటే ఆ ఒక్క మాయాదేవి యొక్క బంధాల్లో ఒకసారి మనం భక్తి చేసామంటే. ఈ విషయం మనకి 7వ అధ్యాయంలో కూడా వివరంగా చెప్పబడింది. 7వ అధ్యాయంలో మనకున్న శ్లోకాల్లో కొన్ని శ్లోకాలే ఉన్నాయి కాబట్టి మనకి కొంత విషయం దాని మీద తెలిసింది. అదే అతనికి భగవంతుని యొక్క భక్తే మహాత్ముడవడానికి ఆయనకి
యోగ్యత అనమాట. మనిషి ఆత్మని ఒకవేళ మనం భగవంతునికి సమర్పించగానే ఏమవుతుందంటే భౌతిక ప్రకృతి నుండి మనం విడివిడిగి వచ్చేస్తాం. అందుకని భౌతిక ప్రకృతి యొక్క సంబంధాలను మనం ఎక్కువ పెంచుకోకుండా భక్తిలో ఉంటాం కాబట్టి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి అవసరమైన సేవలు చేసుకోవడానికి కానీ భగవంతుని ఎలా మనం సంతోషపెట్టాలనే విషయం గురించి కూడా ఎక్కువ మనకి ఆలోచన ఉంటుందన్నమాట. అందుకని మహాత్ములు అనే వాళ్ళకి ఇలా ఉండడమే ఒక ప్రాథమిక నియమంలాగా ఉంటుందన్నమాట. అంటే భౌతిక ప్రకృతి నుంచి విడిపడమే వాళ్ళకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లాగా ఉండి, అది ఒకవేళ మనం విడిపడి బయటకు వచ్చేస్తామనుకుంటే కనుకైతే ఆ భక్తి మనం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండడానికి వీలవుతుంది. భౌతిక ప్రపంచం యొక్క మాయా కోరల్లో నుంచి విడిపడడానికి వీలవుతుంది అనమాట. అది మెయిన్గా పెట్టుకునే వాళ్ళు మహాత్ములు అనేవాళ్ళు ఈ భౌతిక ప్రపంచం నుంచి విడిపడిపోయి భక్తిలో ముందరికి వెళ్ళాలనే విషయంగా ఎక్కువ ఆలోచిస్తారనమాట. తటస్థ శక్తి కారణంగా ఏమవుతుంది, జీవుడు భౌతిక ప్రకృతి ఆధారం నుండి ముక్తుడు కాగానే తటస్థ శక్తి వల్ల ముక్తుడు కాగానే ఏమవుతుందంటే ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క నిర్దేశానికి వెళ్ళిపోతాం. ఒకసారి మనం ఆ తటస్థ శక్తి స్వరూపుడు మనం అదే కారణంగా మనం దేనికి పర్మనెంట్గా ఉండలేం కాబట్టి ఆ భౌతిక ప్రకృతిలోంచి మనం ఒకవేళ విడిపడిపోతే కనుకైతే ముక్తుడైపోతే కనుకైతే మనం భగవద్భక్తిలో ఉండగా ముక్తుడవుతాం కాబట్టి ఆధ్యాత్మిక ప్రకృతికి మనకి వాళ్ళ నిర్దేశంలోకి వెళ్ళిపోతాం అనమాట. భౌతిక ప్రకృతి యొక్క ఆజ్ఞలు అక్కర్లేకుండా ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క ఆదేశాల్లోకి మనం వెళ్ళిపోతాం. ఆధ్యాత్మిక ప్రకృతి నిర్దేశమే అవుతుందన్నమాట. అదే దైవీ ప్రకృతి అనబడుతుంది. దాన్నే మనం దైవీ ప్రకృతి కన్నా కూడా అంటాం అనమాట. ఈ రకంగా అంటే మనం భగవత్ శరణాగతి ద్వారా మనం పురోగించినప్పుడు ఏమవుతుంది, మహాత్ముని స్థితి పొందుతాడు. ఒకసారి మనం అందులోకి వెళ్ళిపోతాం కాబట్టి భగవత్ శరణం ప్రపంచాన్ని మనమే సర్వశరణాగతి అని అనుకుంటాం కాబట్టి ఇంకా అందులో ముందుకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఒక జీవుడు మహాత్మస్థితిని పొందుతారనమాట. ఆ శ్రీకృష్ణుడే ఆదిపురుషుడు సర్వకారుడు అని మనం ఎరుగున్నాక వాళ్ళందరూ మహాత్ముల ఆ విషయాన్ని మనకు తెలిసిన వల్ల ఏమవుతుందంటే వేరే తన ధ్యాసను శ్రీకృష్ణుడి మీదే ఎప్పుడు ఉంచుతారు, కానీ అక్కడి నుంచి అటు ఇటు మళ్లించరనమాట. అసలు వాళ్ళకి సందేహమే ఉండదు, ఆయనే పరమపురుషుడని, ఆయనే సర్వకారణకారుడు అనే విషయమే వాళ్ళు పూర్తిగా నమ్ముతారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి సందేహం లేకుండా మహాత్ములు ఏం చేస్తారంటే ఇతర మహాత్ములతోనూ అంటే ఇంకా వేరే విశుద్ధ భక్తులు ఉంటారు కదా, వాళ్ళతోనూ చక్కని సాంగత్యాన్ని ఏర్పరచుకుని వాళ్ళతో ఎక్కువ బాగా కలిసిపోయింది వాళ్ళ భావాల్ని వీళ్ళ భావాల్ని ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకొని మహాత్ములు విశుద్ధ భక్తులు కలిసి ఇంకా అందరూ కలిసి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారనమాట. వాళ్ళు శ్రీకృష్ణుడి యొక్క 4 భుజాలతో ఉండే చతుర్భుజ మహావిష్ణువు గురించి కానీ లేకపోతే వేరే ఇంకేమైనా ఆయన రూపాలు ఏమైనా ఉన్నా కూడా దానికి వాళ్ళు ఈ మహాత్ములు అనేవాళ్ళు విశుద్ధ భక్తులు ఆకర్షితులు కారు. వాళ్ళు కేవలం శ్రీకృష్ణుడు ద్విభుజ రూపం ఉంటుంది కదా, దాన్నే ప్రేమించాలనుకుంటారు, దాన్నే పూజ చేయాలనుకుంటారు, దానికే ఆకర్షితులైతే ఉంటారు. కానీ మిగతా రూపాలకి వాళ్ళు అసలు వెళ్ళరనమాట. భగవద్భక్తులు మహాత్ములు అనేవాళ్ళు విశుద్ధ భక్తులు మహాత్ములు. ఇంకా ఇతర దేవత ఇంకా అంటే కృష్ణుడి యొక్క వేరే రూపాలతోనే వాళ్ళకి అవసరం లేనప్పుడు అంటే ఇష్టపడకపోవడం కాదు, ఆకర్షింపబడకపోవడం వల్ల ఇంకా వేరే దేవతలతో కానీ వేరే మానవ రూపాల్లో ఉన్న వేరే వాళ్ళ గురించి కూడా ఇంకా వాళ్ళకి అసలు అవసరమే ఉండదన్నమాట. మరి కేవలం ఏం చేస్తారు, ఓన్లీ కృష్ణ భక్తి భావంలోనే ఉండి శ్రీకృష్ణుడినే ధ్యానిస్తారనమాట. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే శ్రీకృష్ణ భక్తి నిశ్చితమైన భగవత్ సేవలోనే నెలకొని ఉంటారు. అది అలాంటి వాళ్ళే మహాత్ములు ఎలా ఉంటారు అనే విషయం గురించి మనకి ఈ శ్లోకం విపులీకరించిందని శ్రీల ప్రభుపాదుల వారి భాష్యంలో మనకి వివరించి చెప్పారనమాట. అయితే మనము ఇది ఆల్రెడీ 20 నిమిషాలు అవుతుంది కాబట్టి 30 నిమిషాల్లోనే ఆపేస్తానన్నాను. కాబట్టి మనం వేరే భగవద్ విషయాలు కొన్ని తెలుసుకుంటున్నాం కాబట్టి ఈసారికి అది తెలుసుకుని నెక్స్ట్ ఏంటని మళ్ళీ ఇంకో ఎపిసోడ్లోకి వెళ్దాము. మనకి ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కనుకైతే నేను ఇదివరకు చెప్తున్నట్టుగా ఒక్క నిమిషం పెట్టుకున్నాను, ఎదురకుండా ఎక్కడికో వెళ్ళిపోయినట్టు. సారీ
సరే, మనం భాగవతంలో ఎంతో ఎంతో విషయం చెప్పుకోవాలి కదా, చెప్పుకుందాము. నేను భక్తుల గురించి చెప్దామని అనుకున్నాను, అది ఎక్కడో తీసి పెట్టాను, అక్కడ పోయిందో కనిపించట్లేదు. 8వ విషయం మనం ఇంతవరకు మనం లాస్ట్ దాంట్లో భాగవతంలో 22 అవతారాల గురించి చెప్పుకుని అందులో కొన్ని ఏమేమి ఉన్నాయి అనే విషయం గురించి అన్ని విషయాలు 2 ఎపిసోడ్లో చెప్పాను. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారు అనే విషయం గురించి ఇది వీళ్ళు ఎప్పుడు చెప్పినట్టుగా చైత్రశ్రీ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చిన విషయాలని చెప్పాను కదా. అందులో ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం చెప్తారన్న దాంట్లో 7 విషయాలు మనం తెలుసుకున్నంత వరకు 8వ విషయంగా వీళ్ళు ఏం చెప్తున్నారో చూద్దాము. భగవంతుని అన్ని అవతారములు గొప్పవే, అందున కృష్ణావతారం చాలా గొప్ప అవతారం. కృష్ణస్తు భగవాన్ స్వయం, అందుకే భాగవతమునకు జయ అని వింతైన పేరు ఉంది. అందుకని భాగవతం చెబితే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతోజే ముదిరియేత్ అంటారు. అంటే నరనారాయణులు కూడా నారదుని అవతారం తర్వాత వచ్చిన అవతార పురుషులు. అందుకని ఈ నరనారాయణ అవతారంలో స్వామి ఆవిర్భవించినప్పుడు లోకమునకు అంతటికీ తపస్సు అంటే ఎలా ఉంటుందో, మంత్రోపదేశం అంటే ఎలా ఉంటుందో చూపించారు మహానుభావులు. అటువంటి అవతార సంపత్తి కలిగిన ఈశ్వరుడు ఏ అవతారంలో ఉన్నా ధర్మ ప్రబోధమే చేస్తాడు. కృష్ణావతారం పరిపూర్ణమైన అవతారం. అందుకే మనం కృష్ణం వందే జగద్గురు అంటాం. జగద్గురువైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇక్కడే ఇప్పుడు రక్షిస్తాడు. ఎప్పుడంటే మనకి ఆయన్ని జగద్గురు అంటాం కనుక కృష్ణుడికి నమస్కరిస్తే అజ్ఞానం పోతుంది. ఇప్పుడే రక్షిస్తాడు. కృష్ణుడి నమ్ముకున్న వారికి రక్షణ కలగకపోవడం అనేది ఉండదు, అజ్ఞానం పోకపోవడం అన్నది ఉండదు. ఆయన గురువై అజ్ఞానమును పోగొడతాడు. ఈశ్వరుడై మీ కష్టాన్ని పోగొడతాడు. తండ్రి అయి మిమ్మల్ని కాపాడుతాడు. తల్లి అయి మిమ్మల్ని ఆదుకుంటాడు. ఇన్ని చేయగలిగినటువంటి అవతారం పరిపూర్ణమైన శ్రీకృష్ణ అవతారం. కృష్ణావతారమునకు సంబంధించిన ఒక విశేషమును మీకు చెప్తాను, వినండి అన్నాడు సూతుడు సౌనకాది మహర్షులతో. ఇది అవతారాల గురించి మొదలైన నైమిసారణ్యంలో సౌనికాది మునులు ఒక మహాయజ్ఞం తలపెట్టారని అక్కడికి సూతుడు వస్తే ఆ సూతుడిని సౌనికాది మునులు ప్రశ్నిస్తున్నారని భాగవతం చెప్తున్నారని మనం ముందర అనుకున్నాం కదా. అక్కడ అందులో మాట్లాడుతూ ఈయన సూతుడు సౌనికాది మునులతో విషయం, మీకు ఇంపార్టెంట్ అయిన విషయం ఒకటి ముఖ్య విషయం చెప్తాను అని చెప్తున్నారనమాట. అశ్వత్థామ పరాభవం దాని గురించి చెప్తున్నారు. పూర్వకాలంలో కురుక్షేత్ర యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఆ కురుక్షేత్ర యుద్ధ భూమిలో ఇంకా శిబిరములో అందరూ పడుకుని నిద్రపోతున్నారు. పాండవులు కూడా ఉప పాండవులతో కలిసి నిద్రపోతున్నారు. ద్రౌపదీదేవి నిద్రపోతోంది. పాండవులు అంటే ద్రౌపదీదేవి యొక్క 5 కుమారులు. కుంతీదేవి నిద్రపోతోంది. కౌరవులు అందరూ మరణించారు. భీముడి చేత తొడలు విరగొట్టబడిన దుర్యోధనుడు యుద్ధభూమిలో ఒకచోట కుప్పకూలిపోయి మరణము కోసమని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అశ్వత్థామకి ఆగ్రహం వచ్చింది. దుర్యోధనుని సైన్యమును అంతటికి కలిగిన దుర్యోధనకి కలిగిన ఆపద చూసి అశ్వత్థామకి విపరీతమైన బాధ, ఆవేశం కలిగి చేయరాని పని ఒకటి చేయడానికి నిశ్చయించుకున్నాడు. అందుకే మనకి కోపం వచ్చినా ఆవేశం వచ్చినా మనం దాన్ని ముందర ఆ ఆవేశంలో ఉన్నప్పుడు కానీ ఆ కోపంలో ఉన్నప్పుడు కానీ మనం ఏమీ నిర్ణయాలు తీసుకోకూడదంటారు పెద్దలు. 1, 2, 3 అని 10 లెక్క కట్టమంటారు. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో ఆ 10 నెంబర్లు సరిపోవటం లేదు. కానీ కనీసం ఆ సిచ్యువేషన్ నుంచి మనం పక్కకి వెళ్ళిపోయి కొంచెంసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నిస్తే కనుకైతే ఆ ఉధృతం అనేది తగ్గుతుంది. మనకి ఆ టైంలో చేసే నిర్ణయాలు మంచిగా ఉండకపోతుండొచ్చు. మనకి ఆ నిమిషానికి అదే చెయ్యాలి, అదే కరెక్ట్ అని అనిపించినా కూడా తర్వాత పరిణామాల వల్ల దానికి మనకు కూడా నష్టం వచ్చే అవకాశం ఉండొచ్చు. మనం ఎదురుగుండా వాళ్ళ మీద కోపంతో, ఆవేశంతో, క్రోధంతో మనం ఏమన్నా ఆ నిమిషంలో ఏమన్నా తీసుకున్న నిర్ణయాలు తర్వాత మనకు కూడా నష్టం జరిగించే విషయాలు ఉండొచ్చు. అందుకని మనం ఆవేశంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదని పెద్దలు చెప్తారు. ఇది ఇప్పుడు అశ్వత్థామ చేసింది అదే. ఆవేశం కలిగి దాంట్లోనే నిర్ణయం చేసుకుని ఉప పాండవులను సంహరిస్తానన్నాడు. అనేసి ఉప పాండవులు అంటే పాండవులైన ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవులకు ద్రౌపది యందు జన్మించిన కుమారుడు. వారు 5. ఈ 5 కుమారులు కూడా కురుక్షేత్రంలో యుద్ధం చేశారు. యుద్ధం చేసి ఒకనాటి రాత్రి అందరూ అలసిపోయి బాగా నిద్రలో ఉన్నారు. నిద్రపోతున్న సమయంలో అశ్వత్థామ వారి శిబిరంలో ప్రవేశించి వాళ్ళు నిద్రపోతున్న ఉప్పాండవుల కుత్తుకలు కోసేసి 5 చంపేశాడు. మెడలు కోసేసి తల కోసేసి 5 చంపేశాడు. నిద్రలో ఉన్న వాళ్ళని పాపం.
అయితే అలా చంపిన పిదప నిశ్శబ్దంగా దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి, నీ ప్రాణోత్క్రమము జరిగిపోయే వేళ నీకొక శుభవార్త చెప్పాలని వచ్చాను. ఉప పాండవులను సంహరించాను. ఇప్పుడు పాండవులకు వంశం లేదు. పాండవుల తర్వాత ఇక బిడ్డలు లేరు. అభిమన్యుడు యుద్ధరంగంలో మరణించాడు. అందుకని ఇప్పుడు పాండవుల వంశం అంతరించిపోయింది. ఇది నేను నీకు ఇచ్చిన గొప్ప కానుక. ఆ ఐదుగురిని చంపేశాను అని చెప్పాడు. అశ్వత్థామ దుర్యోధనుడికి వచ్చి చెప్పాట. తెల్లవారింది. మరణించి ఉన్న కుమారును ద్రౌపది చెవి చూసింది. గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఏడుస్తుంటే అవతల వైపు మిగిలిన యోధుడు, ఇటువంటి పనిని చేయగలిగిన వాళ్ళెవరో గుర్తుపట్టాడు అర్జునుడు. గుర్తుపట్టి ఒక మాట అన్నాడు. నేల మీద పడి పొర్లి గుండెలు బాదుకుని ఉపపాండవుల కోసం ఇంత ఏడుస్తున్నావు కదా ద్రౌపది. ఏ నీచుడు నీ కడుపున పుట్టిన 5 పిల్లల శిరస్సులు ఖండించాడో ఆ దుర్మార్గుని శిరస్సు ఖండించి తెచ్చి నీ పాదముల ముందు ఉంచుతాను. నీ కుడి కాలుతోనో ఎడమ కాలుతోనో ఆ శిరస్సును తన్ని నీ పగ తీర్చుకో అన్నాడు. ఇతను అదే ఆవేశంలో భార్య బాధను చూడలేక అర్జునుడు కూడా అదే మాట చెప్పాడు. పిమ్మట అర్జునుడు కృష్ణ భగవానుని సారథిగా పెట్టుకుని అశ్వత్థామని వెంబడించాడు. అర్జునుడు వచ్చేస్తుంటే అశ్వత్థామ తన ప్రాణోత్క్రమణం అయిపోయింది. తనను చంపేస్తాడన్న భయంతో పరిగెడుతున్నాడు. ఆవేశంలో పని చేసేసాడు. కానీ అర్జునుడి యొక్క శౌర్యం ముందు తను నిలబడలేడనే విషయం అశ్వత్థామకి తెలుసు. అందులోనూ కొడుకులు చచ్చిపోయారు. 5 కొడుకులు ఒకేసారి అన్యాయంగా చనిపోతే, యుద్ధంలో కాదు కదా, యుద్ధంలో చనిపోతే వేరే అభిమన్యుడు కూడా చనిపోయినప్పుడు కూడా బాధపడ్డాడు. కానీ అతను వేరే స్వర్గం పొందాడు. యుద్ధం లేదు, ఏమీ లేదు, ఉట్నే పడుకుని నిద్రపోతున్న వాళ్ళని చంపేస్తే మరి ఆ తండ్రికి ఎలా ఉంటుంది. అర్థమైపోయింది అశ్వత్థామకి, నేను ఇంకా అయిపోతుంది నా పని అని. ఇలా పరిగెడుతుంటే పోతన గారు ఒక అందమైన ఉపమానం వేశారు. తన కుమార్తె వెంటబడిన బ్రహ్మదేవుని నిగ్రహించడానికి వెనక తరుముకు వస్తున్నట్టు పరమశివుని చేతి నుంచి పారిపోతున్న చతుర్ముఖ బ్రహ్మలా పరిగెడుతున్నాడు అన్నారు. ఇక్కడ ఏంటంటే బ్రహ్మ తన కుమార్తె వెంటబడుతున్నాడు అంటే, ఇక్కడ బ్రహ్మ సృష్టి ప్రారంభించినప్పుడు అన్ని అవయవాల్లోంచి అందరూ వస్తారు. వాక్కు నుంచి ఒక అమ్మాయి వస్తుందన్నమాట. అయితే తండ్రి స్థానంలో ఉన్న బ్రహ్మ కూడా ఆ వాక్కు, ఆ స్త్రీ రూపంలో ఉన్న వాక్కు అనే అమ్మాయి మీద మనసు పడతాడట. ఇది భాగవతం 3వ స్కంధంలో వస్తుంది, 12వ అధ్యాయంలో. అందులో వివరంగా ఇప్పుడు మాకు అది సాయంత్రం దుబాయ్ క్లాసులు అవుతాయి 3:30కి, అందులో అదే నడుస్తుంది. ఆయన అలాగా ఈ మరీచి ఆయన ముద్దది చాలా మునులందరినీ సృష్టిస్తాడు. అలాగే మనువులు సృష్టిస్తాడు. వీళ్ళందరినీ సృష్టించిన తర్వాత ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్కళ్ళు వస్తే ఈ వాక్కు నుంచి ఒక అమ్మాయి వస్తుందన్నమాట. ఆ అమ్మాయి మీద బ్రహ్మ మనసు పడతాట. ఆ మనసు పడితే అప్పుడు శివుడు ఆయన్ని అలా చేయడానికి వీల్లేదని శివుడు అతని వెనకాల పడుతున్నాడు. అలాగా అదైతే బ్రహ్మ ఎంత భయంతో పరిగెడుతున్నాడో శివుడు వెనకాల పడితే, అలాగా ఇక్కడ అశ్వత్థామ కృష్ణుడు అర్జునుడు తరుగుతుంటే అలా పరిగెడుతున్నాడు అంటున్నారనమాట. అయితే అశ్వత్థామ బ్రాహ్మణ కుమారుడు, ద్రోణసుతుడు పరిగెడుతున్న దగ్గరికి అర్జునుని రథం సమీపిస్తోంది. అశ్వత్థామ ఇక పరిగెట్టలేకపోయాడు. వెనక నుంచి అర్జునుని రథం వచ్చేస్తోంది. అప్పుడు కృష్ణుడు సారథ్యం చేస్తున్నాడు. ఈ రథమే, ఈ సారథ్యమే, ఈ సవ్వడే, ఈ సవ్యసాచే, ఈ కిరీటే, ఈ ధనంజయుడే 18 అక్షౌహిణుల సైన్యమును మట్టుపెట్టాడు. కాబట్టి నన్ను చంపేస్తాడు అర్థమైంది అతనికి అని ఏం చేశాడు. అప్పుడు కూడా మళ్ళీ తెలివి తక్కువ పని, ఆవేశంలో చేసే పనులు ఎలా ఉంటాయో. ఉపసంహారం తెలియని బ్రహ్మాస్త్రంను ప్రయోగించాడు. అస్త్రం వేస్తే కనుకైతే ఆ అస్త్రాన్ని మళ్ళీ వెనక్కి తీసుకునే మంత్రం కూడా తెలియాలి. అది తెలియకపోతే అలాంటి అస్త్రాలు వేయకూడదనమాట. అయినా కానీ ఉపసంహారం ఎలా చేయాలో తెలియకపోయినా బ్రహ్మాస్త్రాన్ని వేసేసాడు. అంటే ఆ బ్రహ్మాస్త్రం ఏమవుతుందంటే మొత్తం లోకాన్నంతా భస్మం చేసేస్తుంది. అలాంటి అస్త్రం అది ఎప్పుడో ఎక్కడో అవసరమైనప్పుడు తప్ప మరి అది ఉపయోగిస్తేనే కానీ ఆ పని జరగదు అనే యుద్ధంలో అలా అన్నప్పుడు మాత్రమే చేయాలి. చేసినా కూడా ఒకసారి ఆ సంహారం అయిపోయాక మళ్ళీ ఈయన ఉపసంహారం చెప్తే ఈయన దగ్గరికి వచ్చేయాలి. అది ఆ విషయం, ఆ పద్ధతి తెలియకుండా కూడా ఈయన ఆ అస్త్రాన్ని వదిలేశాడనమాట. తాను మాత్రం బ్రతికి ఉంటే చాలు, లోకమంతా చనిపోయినా పర్లేదు. ఇది బ్రాహ్మణులకు ఉండకూడని పద్ధతి, బుద్ధి. ఎందుకంటే బ్రాహ్మణులు రాజులకి అన్నిటికీ ఆలోచనలు చెప్పి వాళ్ళని అడిగిన వాళ్ళకి ఏంటని చెప్పి రాజుల్ని జాగ్రత్తగా ఉంచాల్సిన పొజిషన్ బ్రాహ్మణులది అనమాట. అలాంటి వాడు ఏం చేశాడు, మొత్తం ప్రపంచమంతా పోయినా పర్లేదు, నేను ఒక్కడిని బతుకుంటే చాలనుకున్నాడు అనమాట. అదేమైంది, బ్రహ్మాస్త్రం పొగల కక్కుతూ గొప్ప తేజస్తో అర్జునుడి మీదకి
వస్తోందనమాట. అప్పుడు అర్జునుడు వెనక్కి తిరిగి కృష్ణుడి వంక చూశాడు. చూసి, మహానుభావ, ఎవరు సారథ్యం చేస్తే నేను కురుక్షేత్రంలో గెలిచానో, ఏ మహానుభావుడు సంసార సముద్రం నందు పడిపోయిన వారిని ఉద్ధరించటానికి వచ్చిన దివ్యమైన నౌకయో, ఎవరి అనుగ్రహం కలగడం చేత మాయ అనబడే అవనిక తొలగిపోతుందో తెర, ఎవరి అనుగ్రహం కలగడం చేత పామురుడు అయినవాడు కూడా జ్ఞానమును పొంది తిరిగి జన్మ ఎత్తడో, అటువంటి నీ అనుగ్రహం వల్ల నేను ఇన్నిటినీ సాధించగలిగాను. నేను ఏం చేసినా కూడా అది నీ కృప వల్లే జరిగింది, కానీ నా అంతటా నేను చేయలేదు అనే అహంకారం నాకు లేదని చెప్తున్నాడు. చేయలేదని చెప్తున్నాడు. లోకములన్నిటినీ నిండిపోయి సంక్షుభిత చేస్తున్న ఈ తేజస్సు ఏమిటో నాకు తెలియజేయవలసింది అని అడిగాడు. అది ఒక ఉద్ధృతమైన కాంతి కిరణంలాగా వచ్చేస్తోంది అనమాట. అదేమిటో అర్థం కావట్లేదు, దాని సంగతి తెలియాలి నాకు. ఇంతవరకు నేను చేసిన పనులన్నిటికీ నువ్వు నాకు వెన్నుదన్నుగా ఉండి నాతో వెనకాలండి నా చేతి చేయించావు, ఇప్పుడు అదేమిటో నాకు తెలియజేస్తావా అని అడుగుతున్నాడు. అయితే అప్పుడు కృష్ణుడు ఏమన్నాడంటే, ఉపసంహారం తెలియకపోయినా అశ్వత్థామ బ్రహ్మాస్త్రమును ప్రయోగించాడు. అది వెనక్కి తీసుకోవడం తెలియదు, అయినా కూడా భయపడిపోయి నువ్వు దాన్ని చంపేస్తావనే ఉద్దేశంలో బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాడు. ఇప్పుడు ఆ బ్రహ్మాస్త్రమును నిగ్రహించడానికి నీవు కూడా బ్రహ్మాస్త్రమునే ప్రయోగించాలి, విడిచిపెట్టు అన్నాడు. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలంటారు చూడండి, అలాగే మళ్ళీ ఇంకో బ్రహ్మాస్త్రం అయితే 2 బ్రహ్మాస్త్రాలు సమబుద్ధి అవుతాయి కదా, అది వేయమని కృష్ణుడు అర్జునుడికి ఆజ్ఞాపించాడు. అప్పుడు వెంటనే అర్జునుడు ఆచమనం చేసి అభిమంత్రించి కృష్ణ భగవానుడు ఉన్న రథమునకు ప్రదర్శనం చేసి వచ్చి బ్రహ్మాస్త్రమును విడిచిపెట్టాడు. మంత్రసహితంగా వదిలిపెట్టే బాణాన్ని అస్త్రం అంటారట. ఉట్నే విడిగా వేసే బాణాలు కాకుండా అలాంటి వాటికి ఒక అధిదేవత ఉంటుంది. ఆ అధిదేవతకి నమస్కరించి ఆయన్ని ప్రార్థించి ఆ అస్త్రాన్ని, ఆ మంత్రం ఒకటి చెప్పి ఆ అస్త్రాన్ని వేస్తారనమాట. అప్పుడు ఇక్కడ కృష్ణుడికి దండం పెట్టుకుని అది బ్రహ్మాస్త్రాన్ని కృష్ణుడు చెప్పినట్లుగా అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వదిలిపెట్టాడు. అప్పుడు 2 బ్రహ్మాస్త్రములు ఒకదానికొకటి ఎదురు వచ్చాయి. లోకములన్నీ తల్లడిల్లిపోయి ఒక బ్రహ్మాస్త్రమే పెద్ద కాంతిపుంజంగా వచ్చేస్తుంటే ఇంకో బ్రహ్మాస్త్రం కూడా వేసేసరికి మొత్తం ప్రపంచమంతా తల్లడిల్లిపోతున్నాయట. ప్రళయమే వచ్చేస్తుంది అనుకుని దేవతలు ఋషులు పరుగులు తీస్తున్నారు. వాళ్ళకు కూడా ఏమీ అర్థం కావట్లేదు, ఇంత కాంతిపుంజాలు ఒకదానికొకటి ఢీకొనడానికి వచ్చేస్తుంటే కనుక అసలు కాంతిలో ఏం జరుగుతుందనే విషయం ఎవరికి తెలియటం లేదనమాట. లోకములో ఉన్న ప్రాణులన్నీ కూడా ఉత్కంఠను పొందాయి. ఏమైపోతుందో అర్థం కాక మొత్తం జీవజాతి అంతా కూడా ఏం జరుగుతుందో చూడాలని హడిలిపోతున్నారట. లోకములన్నిటికీ రక్షించే స్వభావం ఉన్న కృష్ణ పరమాత్మను ఆ రోజు లోకం ప్రార్థించలేదు, కానీ ఆయన అన్నాడు, ధూర్తుడైన అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రము మీదకి నువ్వు కూడా బ్రహ్మాస్త్రమును ప్రయోగించావు. వానికి ఉపసంహారం తెలియదు, నిష్కారణంగా లోకులు బాధపడకూడదు, 2 బ్రహ్మాస్త్రములను ఉపసంహారం చేసాయి అన్నాడు. అప్పుడు 2 బ్రహ్మాస్త్రాలు ఈయన వదిలింది, ఆయన అశ్వత్థామ వదిలింది, రెండింటిని కూడా ఆయన బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించేసాయి. ఇప్పుడు అలా వదిలేస్తే లోకాలన్నీ తల్లడిల్లిపోతాయి. అది ఉపసంహరించబడాలి అంటే అతనికి మంత్రం రాదు, కాబట్టి నువ్వు కూడా వేస్తేనే ఉపసంహారం చేయడానికి వస్తుంది, కాబట్టి నేను వేయమన్నాను. అందుకని ఈ రెండింటిని కూడా నువ్వు ఉపసంహారం చేసేసాయి అని ఉపసంహారం చేయమన్నారట. అప్పుడు 2 బ్రహ్మాస్త్రాలు అర్జునుడు ఉపసంహారం చేసేసాడు. సర్వేజన సుఖినో భవంతు. అయితే నెక్స్ట్ ఏంటి అనేది ఇంకో ఎపిసోడ్లో తీసుకున్నాం. 33 నిమిషాలు అయింది నేను అన్నట్టుగా ఇక్కడ తాగుతా అన్నాను కాబట్టి. నెక్స్ట్ అశ్వత్థామకి ఏమైంది, అశ్వత్థామ ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఉప పాండవుల్ని సంహరించడం వల్ల అతనికి ఏమైంది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం తెలుసుకుందాము. అంతవరకు మనం ఎప్పుడు ప్రతి వారం ఇప్పుడు ఒక 4-5 ఎపిసోడ్ల నుంచి మనం హరే కృష్ణ నామాన్ని చెప్పుకుంటున్నాం కదా. లాస్ట్ టైం మనము 11 సార్లు చెప్పుకున్నాము. మనం మెల్లిమెల్లిగా రెండు సార్లు మనం పెంచుకుంటూ చివరికి 108 సార్లు వస్తాము. ఒకేసారి కాకుండా మెల్లిమెల్లిగా చేసుకుందామనే ఉద్దేశంలో మీకు కూడా దీని యొక్క రుచి తెలియాలి, ఇది ఎంత బాగుంటుందో అనే విషయం మీకు అర్థం కావాలి అని ఆ ఉద్దేశంలో మీకు మీ చేత కూడా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో నాతో కలిపి మీరు కూడా చేయండి అని కోరుకుంటూ ఈసారి 13 సార్లు చేద్దాం, లేదా 12 సార్లు చేద్దాం. టోటల్గా చేసి ఈ ఎపిసోడ్ని కంక్లూషన్ చేసుకుందాము. ముందుగా ఇదివరకు లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టు పంచతంత్ర మంత్రం ఓం జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. ఈ పంచతంత్ర ముందర వెనకాల కూడా చెప్పాలనుకున్నాం కదా. ఓన్లీ 12 సార్లు చేసుకుందాం ఈసారి. ఇవాళ ఇది మనకి 108 మంత్రాలు
మ్యాక్సిమం 8 to 9 మినిట్స్లో అయిపోతే కనుకైతే అది జపం చేసినట్టు అవుతుందట. మనం వీడి ఎక్కువగా అంటే ఏమంటారంటే సాగదీసి ఈ 10 నిమిషాల కంటే ఎక్కువ 15 నిమిషాలు అలాగా ఒక 108 మంత్రాలు చెప్తే కనుకైతే అది మంత్రం కింద రాదు, జపం కింద రాదు, కీర్తన కింద వస్తుంది అని శిక్షా గురువులు చెప్పారు. అందుకని మనకి 108 సార్లు చెప్పడం మహామహరే కృష్ణ మంత్రం 7 నుంచి 8 నిమిషాల్లో అయిపోవాలి. నాకు 7-7:30 నిమిషాలు పడుతుంది. ఆ స్పీడ్లో ఇప్పుడు 12 కూడా ఆ స్పీడ్లో చేద్దాము, అది మనకు అలవాటు అవుతుంది. ఓం ఓం నమో విష్ణుపాదాయ కృష్ణ కృష్ణాయ వేదాంత స్వామి నిత్యనామిని. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరి బోల్ నితాయి గౌర హరి బోల్. హరే కృష్ణ. ఎప్పుడు చెప్తుండగా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమన్నా ఒక విషయమైనా మంచి విషయం ఉంటే మా శిక్షా గురువుల ఆశీర్వచనాలు శ్రీల ప్రభుపాదుల వారి కరుణ కటాక్ష కృపాలతోటి చెప్పినట్టే. ఏదైనా ఒకవేళ నేను చెప్పడంలో చదువుకుంటూ చెప్పడంలో ఏదైనా ఒకవేళ ఏదైనా వేరే విషయం ఏదైనా అంటే దానికి సంబంధించింది కాకుండా రిలవెంట్ లేని విషయం ఏమైనా పదం ఏమైనా వాడుంటే కనుకైతే అది నా అజ్ఞానం కింద భావించి క్షమించండి. ఎప్పుడో చెప్తుంటగా కృష్ణకృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి ఇంతవరకు నేను చెప్పింది అంకితం. హరే కృష్ణ. మళ్ళీ ఇంకో ఎపిసోడ్ తోటి మళ్ళీ కలుద్దాం. 30 అన్నాను కానీ మళ్ళీ